Hey, hi, hello, dear friends. Welcome to Roshan's English World. How are you, friends? I hope you all are well and you are doing your job well and you are preparing for your final examination as well as good. And here I am, Roshan, with you. Today's video, we are going to discuss about question tag. This question comes under the question number 13, and in the third option in that question, that means question number 13 contains we have 6 questions in that section, and we need to answer for 4 questions. Each question carries 2 marks, means 8 marks from this bit. In this, second question comes under question tag. In this video, we are going to know how to use question tag and what conditions have to be applied whenever we are using question tag. First of all, we need to know what is a question tag. Students, a question tag is a short question added at the end of the statement to confirm or check information. It usually consists of an auxiliary helping verb. Auxiliary verb means helping verb and a pronoun. See, here is the structure. The structure must be, if the statement is in the form of positive, then we need to put a negation question tag. If the statement in the form of negative, then we need to positive క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. 10వ తరగతి పరీక్షా పత్రంలో ఈ 13వ క్వశ్చన్లో మీకు ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది వస్తుంది. దీనిలో మీకు 3వ ఆప్షన్లో, అంటే దానిలో మనకు 6 క్వశ్చన్లు ఇవ్వబడతాయి. 13వ బిట్లో 6 క్వశ్చన్స్లో నుంచి మీరు 4కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ 4లో ఒక్కొక్క దానికి 2 మార్కుల చొప్పున మీకు మొత్తంగా ఈ 13వ బిట్లో 8 మార్క్స్ ఉంటాయి. దానిలో 13వ బిట్లోని 3వ క్వశ్చన్లో మీకు సాధారణంగా ఈ క్వశ్చన్ ట్యాగ్ గురించి అడగడం జరుగుతుంది. క్వశ్చన్ అనేది మీకు తెలుసు కదా స్టూడెంట్స్, క్వశ్చన్ అంటే ప్రశ్న. అయితే ట్యాగ్ అనేది ఏంటి అంటే, ఇది ఒక స్టేట్మెంట్నిచ్చి దాని చివరిలో ఒక తోకలాగా ఒక సందిగ్ధంలో పెట్టేటటువంటిది క్వశ్చన్ ట్యాగ్ అని అంటాం. ఉదాహరణకి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అనేది ఒక ఉదాహరణ, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. అలా కాకుండా ఊరికి వెళ్తున్నారా మీరు అంటే ఏంటి, ఊరికి వెళ్తున్నారని చెప్పేసి అక్కడ డౌట్ అన్నట్లు క్లారిఫై కోసం అడుగుతున్నాం. లేదు, మీరు దీన్ని నెగిటివ్లో అంటున్నాం, ఊరికి వెళ్ళట్లేదా మీరు ఏమంటున్నాం, ఫస్ట్ దాంట్లో వెళ్తున్నారా వెళ్ళట్లేదా, రెండో దాంట్లో వెళ్ళట్లేదు కదా వెళ్తున్నారా. అంటే నెగిటివ్ పాజిటివ్ మోడ్లో క్వశ్చన్స్ ఈ రకంగా ఉంటాయి. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ని చూద్దాం. చూడండి, షీ ఈజ్ అ టీచర్, ఆమె టీచర్. ఏంటిది స్టేట్మెంట్, పాజిటివ్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో చివరిలో క్వశ్చన్ ట్యాగ్ ఏమని వచ్చింది, ఇక్కడ బాగా జాగ్రత్తగా చూడండి. వాక్యంలో ఇచ్చినటువంటి ఈజ్ని తీసుకున్నాం, దానికి అది పాజిటివ్లో ఉంది కనుక ఇక్కడ మనం నెగిటివ్ అంటే ఏంటి, నాట్ అనేది ఎప్పుడు నెగిటివ్ కదా, ఈ నాట్ అనేది యాడ్ చేసి ముందులో ఉన్నటువంటి ఆ ప్రొనౌన్ని మళ్ళీ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సింపుల్, చాలా సింపుల్ స్టూడెంట్స్, జాగ్రత్తగా వినండి. ఇచ్చిన స్టేట్మెంట్లోని మనము సబ్జెక్ట్ని తీసుకున్నాం. ఇక్కడ దాంట్లో ఈజ్ హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో ఆ హెల్పింగ్ వర్బ్ ముందు తీసుకుని, ఆ హెల్పింగ్ వర్బ్ తర్వాత అది పాజిటివ్లో ఉంటే నెగిటివ్, స్టేట్మెంట్ కనుక నెగిటివ్లో ఉంటే ఇక్కడ పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ షీ ఈజ్ నాట్ ఏ టీచర్ అని నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చింది అనుకోండి. షీ ఈజ్ నాట్ ఏ టీచర్ అని అన్నప్పుడు ఏమంటున్నాం, నాట్ అనేది నెగిటివ్లో ఉంది కనుక ఆ నాట్ని ఇక్కడ తీసేస్తాం. ఈజ్ షీ అ టీచర్. ఇక్కడ పాజిటివ్ మోడ్లో వచ్చింది కనుక షీ ఈజ్ అ టీచర్ అని క్వశ్చన్ ట్యాగ్ ఎలా వాడుతున్నాము, ఈజ్ ఇట్ షీ అని క్వశ్చన్ ట్యాగ్ వాడుతున్నాం. చివరిలో క్వశ్చన్ మార్కుని పెట్టాలి, అంతే. 2 ఎగ్జాంపుల్ చూడండి. దే డోంట్ లైక్ కాఫీ, దే డోంట్ లైక్ కాఫీ ఇక్కడ నెగిటివ్లో వచ్చింది. వారికి కాఫీ ఇష్టం ఉండదు, వాళ్ళు కాఫీని ఇష్టపడరు కనుక ఇక్కడ మనం పాజిటివ్లో ఆ నాట్ అనేది తీసేయాలి కదా. మరి దే డోంట్ లైక్ కాఫీ అని ఉంది. సో ఇక్కడ ఏం చేసాం మనము, డూ దే, అంతే. డూ దే వాళ్ళకి ఇష్టమా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఎగ్జాంపుల్ ఇక్కడ, హీ కెన్ స్విమ్ వెల్, అతడు బాగా ఈదగలడు. అక్కడ పాజిటివ్లో ఉంది కనుక ఇక్కడ ఏం చేస్తాము, ఆ హెల్పింగ్ వర్బ్ కెన్ తీసుకున్నాము, నాట్ అనేది యాడ్ చేయాలి కదా. నాట్ అనేది పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రొనౌన్ని చివరగా పెట్టి క్వశ్చన్ మార్క్ని యాడ్ చేసేసాం. హీ కెన్ స్విమ్ వెల్, కెనాట్ హీ. యూ కెన్ ప్లే క్రికెట్, కెన్ యూ అని అడుగుతాం. యూ కెన్ ప్లే క్రికెట్ అని అంటున్నాం కదా, క్వశ్చన్ అడుగుతున్నాం కనుక కెన్ యూ.
రూల్స్ ఫర్ యూజింగ్ క్వశ్చన్ ట్యాగ్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ముందుగా ఏం చేయాలి? యూజ్ ద ఆపోజిట్ ఫామ్. ముందుగా దానికి స్టేట్మెంట్లో ఉన్న దానికి అది పాజిటివ్లో ఉంటే నెగిటివ్కి, నెగిటివ్లో ఉంటే పాజిటివ్కి కావాల్సినటువంటి స్టేట్మెంట్ని మనం చూసుకోవాలి. అక్కడ ఏం చేయాలి? ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ పాజిటివ్ ద క్వశ్చన్ ట్యాగ్ మస్ట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్, yes tell me, yes you are right, the question tag must be in the form of negative. See here as an example, you like ice cream. Do you like, friends? Yes, I like ice cream. You like ice cream. దీని క్వశ్చన్ ట్యాగ్ ఏం పెడతాము? డోంట్ యూ. ఏంటి, నీకు ఇష్టం లేదా? రెండోది చూడండి, ఇక్కడ ఇన్ కేస్ ఇది నెగిటివ్ స్టేట్మెంట్లో ఉంటే షీ ఇజంట్ కమింగ్, ఆమె రావట్లేదు. క్వశ్చన్ ట్యాగ్ ఏమని ఉండాలి? ఆమె వస్తుందా అని ఉండాలి. ఈజ్ షీ, ఆ నాట్ తీసేసాం, క్వశ్చన్ మార్క్ పెట్టాం. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కరెక్ట్ ఆక్సిలరీ వర్బ్ని మనం వాడాల్సి ఉంటుంది. ఆక్సిలరీ వర్బ్ అంటే ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ యూజెస్ ద సేమ్ హెల్పింగ్ ఆక్సిలరీ వర్బ్ యాజ్ ద మెయిన్ సెంటెన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మనకు సులువు చేసేటటువంటి, మనకు కొన్నిసార్లు సందర్భాల్లో రూల్స్ అనేవి మనల్ని ఇబ్బంది పెడతాయి. కానీ ఇక్కడ ఉన్న రూల్ ఏంటి? మీరు ఏ యాక్సిలరీ అయితే మీకు స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగిందో సేమ్ యాక్సిలరీనే ఇక్కడ కూడా మనము ఆ క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేసేటప్పుడు వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి, దే ఆర్ హ్యాపీ, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఆక్సిలరీ ఏముంది ఇందులో? ఆర్ అనేది ఉంది. సో ఇక్కడ సేమ్ అదే ఆక్సిలరీని తీసుకుని నెగిటివ్ని యాడ్ చేస్తున్నాం, నాట్ అనేది. ఆర్ అంటే దే, అక్కడ ఉన్న ప్రొనౌన్ తీసుకున్నాం, అక్కడ ఉన్నటువంటి ఆక్సిలరీనే తీసుకున్నాం. జస్ట్ అది పాజిటివ్ మోడ్లో ఉంది కనుక మనము నెగిటివ్ని తీసుకున్నాం, నాట్ అనేది. క్లియర్? నెక్స్ట్ చూడండి, రెండో ఎగ్జాంపుల్, హీ హ్యాస్ ఫినిష్డ్, అతడు పూర్తి చేశాడు అతని పనిని. సో అక్కడ ఉన్నటువంటిని మనకు ఆక్సిలరీ ఏముంది? హ్యాస్ పెట్టేశాం, అది పాజిటివ్లో ఉంది కనుక నెగిటివ్లో ఏం రావాలి? నాట్ అనేది యాడ్ చేసాం. దాని తర్వాత సేమ్ అక్కడ ఉన్నటువంటి ప్రొనౌన్నే పెట్టేశాం. చివరిగా క్వశ్చన్ ట్యాగ్ పెట్టాం, క్వశ్చన్ మార్క్ పెట్టేశాం. ఏమైపోయింది అప్పుడు? హ్యాజంట్ హీ, అంతే. రైటా? రైట్. ఇఫ్ దెర్ ఈజ్ నో ఆక్సిలరీ వర్బ్, కొన్ని సందర్భాల్లో వాక్యాల్లో మనకి ఆక్సిలరీస్ ఉండవు. మరి అలా ఉండనప్పుడు ఏం చేస్తామంటే వాటిని డూ కానీ, డస్ కానీ, డిడ్ కానీ వాడతాం. ఉదాహరణకు చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. యూ లైక్ టీ, మీకు టీ ఇష్టం. డోంట్ యూ, ఇక్కడ ఎలాంటి ఆక్సిలరీ లేదు కనుక మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో మనం కూడా ఎలాంటి ఆక్సిలరీని వాడాల్సిన అవసరం లేదు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, డూ అన్నాం కదా, డూకి డూ పెట్టేసాం, చివరిగా నెగిటివ్లో నాట్ అని పెట్టాం, దాని తర్వాత ప్రొనౌన్ యూకి యూ పెట్టాం, క్వశ్చన్ మార్క్ని యాడ్ చేసేసాం. క్లియర్ ఫ్రెండ్స్? అండ్ యూజ్ ప్రొనౌన్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్లో మనం ప్రొనౌన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవాలి. ఎలా తీసుకుంటాం? ఇక్కడ చూడండి, విత్ ఐఆమ్, విత్ వచ్చినప్పుడు యూజ్ ఆర్ఎంట్ ఐ. ఐఆమ్ అని ఎప్పుడైతే స్టేట్మెంట్లో వస్తుందో అప్పుడు మనం దాన్ని ఆర్ఎంట్ ఐ. ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్. ఓకే, ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్. ఇక్కడ ఏం చేయాలి? మరి ఎలాంటి యామ్ వచ్చింది కదా, ఈ యామ్ ఏమైపోతుంది? ఆర్గా మార్చాలి. ఇక్కడ జాగ్రత్తగా ఇది మీరు మధ్యలో పెట్టుకోవాలి. యామ్ అనేది ఎప్పుడైతే వచ్చిందో దాన్ని ఆర్గా మార్చాలి. సేమ్ నెగిటివ్ మళ్ళీ నాట్ పెట్టాం, ఐకి ఆ ప్రొనౌన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి, లెట్స్ గో టు పార్క్. లెట్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు షల్ అనేటటువంటి ఆక్సిలరీని వాడాలి. షల్ బాగా గుర్తుపెట్టుకోండి. లెట్స్ వస్తే షల్, యామ్ వస్తే ఆర్. షల్ వి, లెట్స్ గో టు ద పార్క్. ఏమంటున్నాం? పార్కుకు వెళ్దాం, పదండి. వెళ్దామా? రైట్. నెక్స్ట్ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను నేను మీకు. షీ క్యాన్ డ్రైవ్, షీ క్యాన్ డ్రైవ్, ఆమె నడపగలదు. కెనాట్ షీ, నడపలేదా? ఆ కెన్కి కెనే ఉంది, ఏం చేసాం? నాట్ అనే నెగిటివ్ని యాడ్ చేసేసి మనము కెనాట్ షీ అని అడుగుతున్నాం. రెండో ఎగ్జాంపుల్ చూడండి, వీ షుడెంట్ బి లేట్. ఇక్కడ నెగిటివ్ ఫామ్లో ఉంది, నాట్ అని వచ్చింది కదా, ఇది నెగిటివ్ ఫామ్లో ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ మనం ఈ నాట్ని తీసేస్తాం. షుడ్ వి, సింపుల్. షుడ్ నాట్ వి, షుడ్ వి. ఏముంది? వీ షుడెంట్ బి లేట్, మనం లేట్ కాకూడదు. లేట్ కావాలా? ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, థర్డ్ ఎగ్జాంపుల్లో, టామ్ అండ్ జెర్రీ వర్ ప్లేయింగ్. టామ్ అండ్ జెర్రీ వర్ ప్లేయింగ్. టామ్ అండ్ జెర్రీ ఇద్దరు ఆడుతున్నారు. వారు ఆడట్లేదా అని అడగాలి కదా. సో అక్కడ ఏమడుగుతున్నాం? వర్. అక్కడ వర్ ఉంది కదా, ఆ వర్ని ఇక్కడ తీసుకున్నాం, నాట్ని యాడ్ చేసాం, దే పెట్టాం, క్వశ్చన్ మార్క్ పెట్టాం. హీ నెవర్ లైస్, అతడు ఎప్పుడు అబద్ధాలు చెప్పడు. డస్ హీ, చెప్పాం కదా ఎలాంటి హెల్పింగ్ వర్బ్ రాకపోతే మనం డూ డస్ అనేవి వాడుతూ ఉంటామని. ఇక్కడ డస్ హీ అని పెట్టి క్వశ్చన్ మార్క్ పెట్టాం.
యూ విల్ హెల్ప్ మీ, యూ విల్ హెల్ప్ మీ, మీరు నాకు సహాయం చేయాలి. వోంట్ యూ, చేయరా. విల్ అనేది ఏమైపోయింది అక్కడ, వోంట్. వుడ్ అనేది వచ్చింది కదా, వుడెంట్ అని కాకుండా వోంట్ అనేది వచ్చింది. ఇక్కడ ఒక్కటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు క్వశ్చన్ ట్యాగ్ను రాస్తూ ఉంటారో ఇచ్చిన వాక్యాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసి ఆ వాక్యం చివరిలో కామా పెడతాం. కామా పెట్టిన తర్వాత క్వశ్చన్ ట్యాగ్లో మనం పాజిటివ్లో ఉంటే నెగిటివ్ ఫామ్లోకి, నెగిటివ్లో ఉంటే పాజిటివ్ ఫామ్లోకి రాస్తాము. ఇవ్వబడిన సేమ్ ప్రొనౌన్ని తీసుకుంటాము. అది ఒకవేళ పాజిటివ్లో ఉంటే నాట్ అనేది యాడ్ చేస్తాం, ఒకవేళ నెగిటివ్లో ఉంటే నాట్ తీసేసి సేమ్ మళ్ళీ ప్రొనౌన్ యాడ్ చేస్తాం. చివరాక నేమ్ పెడతాం, క్వశ్చన్ మార్క్ పెడతాం. ఇంతే, ఇది క్వశ్చన్ ట్యాగ్. ఐ హోప్ మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత క్వశ్చన్ ట్యాగ్ గురించిన కనీస అవగాహన లేని వాళ్ళు కూడా ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో డెఫినెట్లీ దే కెన్ గెట్ 2 marks for this question. Okay, my dear friends, and in our next video we will be discuss about the same 13th bit question, 4th question, and that is how to use no sooner. No sooner వాడి వాక్యాన్ని పునర్నిర్మాణం ఎలా చేయాలి అనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం. మరి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డోంట్ ఫర్గెట్ డ్రీమ్ బిగ్ మై డియర్ ఫ్రెండ్స్, బట్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ బై డ్రీమింగ్. We have a single dream, we need to complete, we need to achieve, we need to change that dream into the real, and for that we need to work hard, and whenever we work hard, it make it happen, and your success is in your work. So my dear friends, focus on your entire process, but don't think about the results. You need to work, and be confident, and remember my dear friends, visualize your future success and let that motivate fuel for your efforts. మీ భవిష్యత్తును మీరు ఊహించుకుంటే ఆ భవిష్యత్తు బంగారుమయం కావాలి అంటే మీరు ఖచ్చితంగా చక్కగా శ్రద్ధగా చదవాలి. ఇది నెక్ ఆఫ్ ద మూమెంట్. పరీక్షలు సంసిద్ధమవుతున్నటువంటి వాటికి, ఈ పరీక్షలు సమీపిస్తున్న సమయంలో మీరు ఖచ్చితంగా ప్రతి నిమిషాన్ని వృధా చేయకుండా ప్లాన్గా సరైన విశ్రాంతి తీసుకుంటూ, చక్కని ఆహారాన్ని తీసుకుంటూ, చక్కగా నిద్రపోతూ, మీ సమయాన్ని అనవసరమైన వాటికి వృధా చేయకుండా చక్కగా చదివితే ఖచ్చితంగా ఫలితం మీ ముంగిట ఉంటుంది. And like my videos, comment my videos, and don't forget to subscribe my channel Roshan's English World. We will be meet with the next useful video, and keep watching. Take care. Until then, goodbye.